హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నుంచి నెలకు 25,000 వరకు జీతం పొందే ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము అంటే ఈపీఎస్లో చేరవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఉన్న శాలరీ లిమిట్ను పెంచాలని ఆలోచిస్తుంది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనం అందుతుందని అంచనా. ప్రస్తుతం 15,000 వరకు శాలరీ పొందుతున్న ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎస్లో చేరాలి. ఈ జీతంలో 12% అమౌంట్ను యజమాని పీఎఫ్కు కాంట్రిబ్యూట్ చేయాలి. ఇక పీఎఫ్ అమౌంట్లో కొంత భాగం ఈపీఎస్కి పోగా మిగిలింది పీఎఫ్కి వెళ్తుంది. ఉద్యోగి మాత్రం పీఎఫ్కి మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తాడు. శాలరీ పరిమితి 2014లో 6,500 నుంచి 15,000కి పెరిగినప్పటి నుంచి మారలేదు. ఇక ఫైనాన్షియల్ సర్వీసెస్ శాఖ కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ, ఈ పరిమితిని మించి సంపాదిస్తున్న చాలామంది ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత వారి ఆర్థిక భద్రత లేకపోవడంతో సంతానంపై ఆధారపడాల్సి వస్తుంది అని అన్నారు. ఇక ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిమితిని 25,000కి పెంచే ప్రతిపాదనను సిద్ధం చేస్తుందని తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే ఏడాది దీనిని పరిశీలించనుంది. ఆమోదం లభిస్తే 1 కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్ వ్యవస్థలో చేరుతారు. ఇక పీఎఫ్ సేవలో ప్రతి కార్మికుడికి వేగంగా గౌరవంతో చేరేలా చర్యలు తీసుకుంటున్నాము. కొత్త నియమం అమలైతే ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితం మరింత భద్రతతో ఉంటుంది అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.